ముందుగా డిజైన్ గురించి వస్తే ఇది మెయిన్ గా హైలైట్ చేసింది గ్లిఫ్ మ్యాట్రిక్స్ అండ్ 5050 కెమెరా ప్లస్ అల్యూమినియం బాడీ విత్ బ్యాక్ గ్లాస్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ బాడీ ఇవన్నీ చాలా బాగున్నాయి. బట్ ఈ కెమెరా పొజిషన్స్ వల్లనే అక్కడే ఫస్ట్ ట్రోలింగ్ స్టార్ట్ అయింది. బట్ అది కూడా పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. సరే కెమెరాస్ ఎలా ఉన్నా దాని క్వాలిటీ బాగుండాలనే దాని మీదనే ఉన్నారు. ఆఫ్టర్ దట్ మనకి ఎప్పుడైతే ఫోన్ రిలీజ్ లో లాంచింగ్ ఈవెంట్ లో వాళ్ళు పెట్టిన ప్రైస్ చూసి అందరూ షాక్ అయ్యారు. షాక్ అవ్వడమే కాదు, ట్రోల్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. అసలు దీనిలో ఉన్న స్పెక్స్ కి వీళ్ళు పెట్టిన ప్రైస్ కి అసలు సంబంధమే లేదు. వీళ్ళు కావాలని నథింగ్ బ్రాండ్ యొక్క ఇమేజ్, దాని యొక్క బ్రాండ్ వాల్యూని పట్టుకొని ఈ ఫోన్ ని రిలీజ్ చేశారు అని కాంట్రవర్సీ స్టార్ట్ చేసి ట్రోలింగ్ స్టార్ట్ చేసేసారు. సో ఇందులో మెయిన్ గా స్పెక్స్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8s Gen 4 అండ్ 5500 mAh బ్యాటరీ అండ్ డిస్ప్లే వచ్చేసి LTPS డిస్ప్లే. ఇది 120Hz డిస్ప్లే. ఆయన ఇందులో LTPO డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేశారు. ఛార్జింగ్ లో కూడా 65 వాట్ ఛార్జింగ్ ఇచ్చారు. అంటే మినిమం అందరూ కూడా 100 వాట్ లేదా 120 వాట్ లేదా అట్లీస్ట్ 90 వాట్ ఛార్జింగ్ స్పీడ్ అని ఇస్తారు అనుకున్నారు. బట్ ఇందులో 65 వాట్ ఛార్జింగ్ తో వచ్చింది. ప్రైస్ వచ్చేసి 80,000 పెట్టారు ఇది రిలీజ్ లో. 80,000 కి ఈ స్పెక్స్ తో ఎవరైనా కొంటారా? సో అందుకే అక్కడే మనకి ఎప్పుడైతే లాంచ్ ఈవెంట్ అయిందో ఆ రోజు నుంచి ఇంటర్నెట్ లో ట్రోలింగ్ మెటీరియల్ గా నిలిచిపోయింది నథింగ్ ఫోన్ 3. బట్ నిజంగా ఇది వర్త్ అంటే వర్త్ అయితే కాదు. 80,000 వర్త్ ఫోన్ అయితే కాదు. బట్ ఎక్కడ ఏ ప్రైస్ లో వర్త్ అంటే 30,000 to 40,000 రేంజ్ లో అయితే వర్త్ ఫుల్ ఫోన్.